ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు సండే కదా, స్పెషల్ ఏం చేసుకున్నారు? మేమేం చేసామో చూసేయండి మరి. సో చికెన్ అయితే బాగా వాష్ చేసుకుంటాను 3 times. సో ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక మళ్ళీ దీంట్లో పసుపు ఉప్పు వేసుకొని కడిగితే ఏదైనా నీచు స్మెల్ ఉంటే పోద్దండి. ఇప్పుడు పసుపు ఉప్పు అయితే యాడ్ చేసి నేను వాష్ చేస్తాను. చూడండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఇలా బాగా మిక్స్ చేసేసి కలిపేసి వాష్ చేసేయాలండి. ఇంకా మీకు ఏదైనా నీచు స్మెల్లా అనిపిస్తే లెమన్ కూడా వేసి వాష్ చేసుకోవచ్చు. మేము ఇలా చేస్తే చాలు, మ్యాక్సిమం సరిపోతుంది. సో మొత్తం అంతా వాష్ చేసేసాక మన చికెన్ అయితే ఇలా రెడీ అయింది, చక్కగా నీట్గా. ఇంక ఇందులో ఏమి నీచోసిన అలా ఏమీ రావండి. ఇంకా అలా వాటర్ ఏమైనా ఉన్నా అవి పక్కకి తీసేసి దీన్ని అయితే ఇప్పుడు మనం వేసుకున్నాం. నీళ్ళు మొత్తం వాష్ చేసుకోవాలండి నీట్గా. ఇప్పుడైతే దీనిలో ఉప్పు, కారం, పసుపు 3 యాడ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. కొంచెం ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి ఇందులో. చూసారు కదా, ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దీంట్లో ఒక లివర్ ఇచ్చాడు, దీని పక్కన పెట్టేద్దాము. ఇది లివరు లాస్ట్లో కలుపుతాం, ఎందుకంటే మనం కలిపితే అది సెన్సిటివ్ కదండి, కొంచెం నలిగిపోతుంది. అందుకే లాస్ట్లో కలపొచ్చు అని చెప్పేసి పక్కన పెట్టేసా. ఇలా మొత్తం అంతా బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. పెద్దాం ఇందులో లైట్గా కలుపుతాం దీన్ని. మరి దీనికి కూడా ఉప్పు కారం పట్టాలి కదా. ఇంకో మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తే మనం కర్రీకి ఆనియన్స్ అవి కట్ చేసుకునే లోపు ఇదైతే చక్కగా మనకి ఉప్పు కారం అన్నీ పడుతుందండి. సో మూత వేసి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం దీన్ని. ఇది వచ్చేసి జున్ను పాలండి. ఈరోజు సండే కదా, చికెన్తో పాటు ఏదైనా స్వీట్ కూడా ఉండాలని చెప్పి జున్ను అయితే చేస్తున్నాను. ఏం లేదు, సింపుల్. ఇవి అయితే ఫస్ట్ గేదె పుట్టిన తర్వాత పాలండి. వీటిలో మనం కొంచెం నార్మల్ పాలు యాడ్ చేసి అలాగే కొంచెం బెల్లం, షుగరు, ఇలాచి, మిరియాల పొడి యాడ్ చేసి దాన్ని ఆవిరికి పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుందండి. సో ఎలా చేయాలో చూడండి. సో ఈ జున్ను పాలకైతే ప్లెయిన్ పాలు తీసుకున్నానండి. మనం తీసుకునే కన్సిస్టెన్సీని బట్టి పాలు తీసుకోవాలి. ఇవి ఫస్ట్ రోజు పాలు కాబట్టి కొంచెం బాగా గట్టిగా ఉంటుంది. సో పాలు అయితే ఎక్కువగా తీసుకోవాలండి. ఇవి మిరియాలు, యాలకుల పౌడర్ మిక్స్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఫస్ట్. అయ్యో, నేను జున్ను పాలల్లో బెల్లం వేసేది, షుగర్ వేసేది స్కిప్ అయిపోయిందండి. ఇది డీప్ ఫ్రిడ్జ్లోదండి, బయటకు తీసేసాను. అది అయిపోయింది ఇది. ఓకే, సో జున్ను పాలు కూడా ఈ నార్మల్ పాలు యాడ్ చేశాక మనం వేసుకున్న ఈ బెల్లము ఇదంతా కరిగే వరకు కలుపుకోండి.
ఇవి ఫ్రిడ్జ్లో పాలు కాబట్టి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకి మొత్తం కొంచెం కరిగిందండి. ఇలా ఉన్నప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని ఇందులో టేస్ట్కి సరిపోయినంత షుగర్ కూడా యాడ్ చేసుకోండి. మనం జున్ను చేసుకునే దాంట్లోకైతే దాన్ని తిరగొట్టేసుకోవాలండి. అలాగే ఎందులో జున్ను చేస్తున్నామో ఇంకా రెడీ అయిపోయింది కదా, అందులోకి మిరియాలు యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసి దీనికైతే ఒక మూత పెట్టేసి దీన్ని ఆవిరికి ఉడికిచ్చేసుకోవాలండి. కాబట్టి ఒక దబరాలో అయితే వాటర్ తీసుకొని ఆ దబరాలో ఈ జున్ను మొత్తాన్ని పెట్టేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని అయితే మనం ఎందులో జున్ను చేయాలనుకుంటున్నామో అందులో తీసేసుకొని దీన్ని ఆవిరి పట్టడానికి ఒక దబరా తీసుకొని దాంట్లో ఒక టీ గ్లాసులు వాటర్ పోసి ఈ జున్ను మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలండి. అంతే. ఇంక దీనిపైన ఒక మూత అయితే క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి పొయ్యి మీద పెట్టేస్తాం. సో ఇది కొంచెం ఎత్తుగా ఉంది కాబట్టి దీన్ని క్లోజ్ చేసేది అయితే పెట్టాలి. ఇంకా నేను ఇదైతే కలుపుతాను. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టేసుకుందామండి. సో జున్ను పెట్టేశానండి. ఇవాళ సండే కదా, రాగి సంగటి చేద్దామని అయితే అనుకుంటున్నాను. దానికైతే రైస్ పెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్కి రోజు 2 గ్లాసెస్ వాటర్ పోస్తాను కదా, ఈరోజు కొంచెం ఎక్స్ట్రా పోసాను. మనం ఈ రైస్ కొంచెం బాగా మెత్తగా ఉడికాక ఇందులో రాగి పిండి కలిపి దాన్ని ముద్దలా చేసుకుంటాం కదా, అందుకు కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేశాను. ఓ పక్కన జున్ను పెట్టాను, ఓ పక్కన రాగి సంగటికి రైస్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేస్తాను. నేను చికెన్లోకి జున్ను పెట్టేసి రైస్ పెట్టేశాను. అవి కొంచెం ఉడికేలోపు ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటే చికెన్ కర్రీ కూడా కొంచెం స్పీడ్గా వండేసుకోవచ్చు. ఈలోపు మా రిక్కి లేస్తాడేమో. ఈరోజు మా పొలంలో అయితే మందు కొట్టేస్తున్నారండి. మా హస్బెండ్ అక్కడికి వెళ్ళారు, టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. జావా వేడిగా ఉందని కొంచెమే తాగి మిగతాది అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. జున్ను అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి దీన్ని అయితే చిన్న పొయ్యి మీద పెట్టుకుంటానండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేయించుకోండి. అది కొంచెం కలర్ మారాక బ్రౌనిష్ కలర్ లైట్గా వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం ఇందాక చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా, ఇంకా అది సరిపోతుంది. కొంచెం టేస్ట్ కోసం అయితే ఇందులో కూడా యాడ్ చేసుకోండి. అది మొత్తం యాడ్ చేశాక అలాగే కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసి మూత పెట్టేసి బాగా మగ్గిచ్చేసుకోండి. ఈ టమాటోస్ ఇవన్నీ పచ్చివాసన పోయి బాగా మగ్గాక మనం ముందుగానే చికెన్ అంతా ఉప్పు కారం పట్టించిన చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇంకా అంతే. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసి దానిలో వాటర్ వచ్చి అది దాని అంతటా అదే ఉడికే వరకు అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు అన్నం అయితే ఉడికింది. ఇంకా అందులో కొంచెం రాగి పిండి వేసి దాన్ని అయితే అలా బాగా మిక్స్ చేసుకోవాలండి మెత్తగా. ఇక్కడ ఈలోపు కర్రీలో వాటర్ అయితే బయటకు వచ్చేసాయి. ఇంకా ఇక్కడ ఉప్పు కారాలు ఏమైనా తగ్గితే చూసుకోండి. ఉప్పు కారం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పెరుగు వేసుకుంటే గ్రేవీగా బాగుంటుందని చెప్పి నేనైతే 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసి అలా మూత పెట్టి ఉంచేస్తే ఒక 5 మినిట్స్కి అయితే ముక్క చికెన్ అంతా బాగా ఉడికి ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుందండి. ఇంకా అంతే. దీన్ని ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచేసుకోండి మూత పెట్టేసి. ఇంకా ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాగా చిక్కగా వచ్చేసింది కదండి. అసలైతే రాగి సంగట్లోకి పులుసుగా ఉండాలి. ఇంకా అలా చిక్కగా వచ్చేసింది. ఇంకా అలాగే తినేసాము. కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది. ఇంక ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర, సాజీరా, లవంగ, చెక్క, యాలకులు, గసాలు కలిపి మిక్స్ పట్టుకొని ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో నేను.
ఇంకా ఆ పౌడరే పైన అలా చిమ్మేశాను. ఇంకా కర్రీ అయితే ఫ్లేవర్ సూపర్గా ఉంది, టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంది. కర్రీ అయితే ఇంకా అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు జున్ను అయిపోయింది, రాగి సంగటి కూడా అయిపోయింది. రాగి సంగటి వేడిగా ఉందని చెప్పి పక్కన పెట్టేసి అది కొంచెం చల్లారాక ముద్దగా చుట్టుకోవాలి. మన కర్రీ చూసారా ఎంత చక్కగా అయిపోయిందో. ఇంకా జున్ను కూడా చల్లారిద్దని పక్కన పెట్టేశానండి. ఈ కర్రీని కొంచెం మసాలా పట్టే వరకు ఇంకా అలా అలా తిప్పేసి మూత అయితే, ఇప్పుడు దీన్ని అయితే నేను వండలుగా చేస్తాను, రాగి సంగటి ముద్దలు అయితే. ఓకే అండి, చక్కగా వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ముద్దలుగా చేసేసుకోవాలండి. మరి ఇలా ఒక ప్లేట్ సహాయంతో తీసుకొని గరిటెతో వేసుకొని ఇలా ఒక్కొక్కటి ముద్దగా చేసుకొని హాట్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి. పక్కన చల్లీలు పెట్టుకుంటే ఈ జిగురు చేతిగా ఉంటుంది, నేను తెచ్చుకోవాలి. సర్లే, ఇంకా వేడివేడిగా రాగి సంగటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అవి తిన్నాక కొంచెం పెరుగు అలాగే కొంచెం జున్ను కూడా తింటాము. ఇంకా ఫైనల్గా సర్వింగ్ అయితే చేసేసాను. నాకు మా స్టైల్లో నాకు వచ్చినట్టయితే నేను ఇలాగే చేశానండి. నాకు మరీ ఓన్లీ రాగి పిండితో చేస్తే నచ్చదు, నేను అన్నంలోనే ఇలా పిండి కలుపుకొని చేసుకుంటాను. ఇలా అయితేనే నచ్చుతుంది. మా హస్బెండ్ కూడా ఎలాగైతేనే కొంచెం ఇష్టంగా తింటారు. మరి అది మొత్తం రాగిపిండితో కలిపేసిన అదేదో పిండి పిండి తిన్నట్టు ఉంటుందండి, రైస్ తిన్న ఫీలింగ్ రాదు నాకు. ఇంక ఇలా అయితే అయిపోయింది. ఇదిగోండి మా సర్వింగ్ ప్లేట్స్, చాలా పెద్ద ప్లేట్లో పెట్టేసుకున్నాను ఎక్కువ తినేసేయాలని చెప్పేసి. ఇంకా అంతే, ఫుల్గా తినేసి ఒక సిప్ థమ్స్అప్ కూడా వేసేసి వాటికైతే ఈ వీడియో స్టాప్ చేసేయాలండి. ఈలోపు ఇదంతా ఈలోపు మా రిక్కీ గారు కూడా లేచేసాడు. ఇంకా వాడికి హాట్ వాటర్ పెట్టేసి వాడిని స్నానానికి రెడీ చేయించేసి తినడానికి కూర్చున్నాము. ఇంకా తినేసేసి ఇంకా వాడిని కూడా నిద్రకిచ్చేసి ఇంకా వీడియో ఎడిటింగ్ ప్రాసెస్లు అవి ఇవి ఉన్నాయి, ఇంకా అవి కూడా చూసేసుకొని ఇంకా పడుకోవాలి కొంతసేపు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? ఈరోజు సండే కదా, మీరేం స్పెషల్ చేసుకున్నారండి? మీరేం స్పెషల్ చేసుకున్నారో నాకు కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.